హాయ్ అండి, సత్య టిప్స్ అండ్ డీల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వంట సోడా ద్వారా కొన్ని ప్రయోజనాలు చూద్దాము. ఇది నొప్పి నివారణకు యూస్ చేయొచ్చు. ఎలా అంటే మనకి దోమలు అనేది కుట్టినప్పుడు ఆ ప్రదేశంలో నొప్పి, దురద, దద్దుర్లు లాంటివి వస్తాయి. అందుకు గాను వంట సోడాలో తగినన్ని నీళ్లు పోసి ఒక పేస్ట్ లాగా చేసి ఈ మిశ్రమాన్ని ఎక్కడైతే దోమలు కుట్టాయో ఆ ప్రదేశంలో అప్లై చేసినట్లయితే కొద్దిసేపటికి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే వంటగదిలో మనం వంట చేసిన తర్వాత స్టవ్కి మొత్తం వంట వండిన పదార్థాలన్నీ పడి కొంచెం జిడ్డుగా ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం వాటర్లో ఒక 2 స్పూన్స్ బేకింగ్ సోడా, ఒక నిమ్మకాయని పిండి ఆ జిడ్డు ప్రదేశంలో చల్లి 15 మినిట్స్ తర్వాత వాష్ చేసినట్లయితే ఆ జిడ్డంతా పోయి తలతలలాడుతూ ఉంటుంది. అలాగే మనకి ఇళ్ళలో కానీ బాత్రూంలో షెల్ఫ్స్లో దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఫ్రిడ్జ్లో కూడా అప్పుడప్పుడు దుర్వాసన అనేది వస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఒక కప్ బేకింగ్ సోడా తీసుకొని మనకి ఎక్కడైతే దుర్వాసన వస్తుందో ఆ ప్లేసుల్లో ఉంచినట్లయితే ఆ దుర్వాసన అనేది మాయమవుతుంది. వంట సోడా వెనిగర్ మిశ్రమాన్ని షింక్లో పోసి ఒక 15 నిమిషాలు వదిలేసి తరువాత వేడి నీటితో కడిగినట్లయితే షింక్ తలతలలాడుతూ శుభ్రంగా చక్కగా వాసన లేకుండా ఉంటుంది. అలాగే వెండి, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన వస్తువులను శుభ్రం చేయటానికి 2 వంతుల బేకింగ్ సోడాను 1 వంతు వెనిగర్తో కలిపి శుభ్రం చేసినట్లయితే తలతలలాడుతూ ఉంటాయి. ఇంకా ఇలాంటి టిప్స్ కోసం సత్య టిప్స్ అండ్ డీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో వంట సోడాతో ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాము.